దిస్ ఇస్ రివ్యూ ఆఫ్ ఎంప్రాన్. ఎంప్రాన్ ముందు ఫస్ట్ గా లూసిఫర్ చూద్దాం. లూసిఫర్ పార్ట్ 1 లో పీకేట్ చనిపోయిన తర్వాత అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. నెక్స్ట్ సీఎం ఎవరు అని సీఎం ఎవరు అప్పుడు ఆ ఆ స్టేబిలిటీని స్టీఫెన్ వచ్చి దాన్ని రాజకీయంగా మంచిగా క్రియేట్ చేస్తాడు అనమాట. మొత్తం క్రియేట్ చేసి స్టేబుల్ మంచిగా చేస్తాడు స్టేట్ ని. తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమే పార్ట్ 2 అది ఎంప్రాన్ లో వస్తుంది. అప్పుడు స్టీఫెన్ మళ్ళీ రావడం, అక్కడ వాళ్ళ తమ్ముడు ఆ పార్టీని రన్ముక్కలు చేయడం, అప్పుడు స్టీఫెన్ వచ్చి దాన్ని సెట్ చేసి చేయడం ఉంటుంది. అది ఫస్ట్, అది సెకండ్ పార్ట్ ఉంటుంది. అది మెయిన్ పార్ట్. అండ్ దీంట్లో నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడ మంచి కన్వర్జేషన్ లేదు. పొలిటికల్ గురించి కన్వర్ట్ చేసి పొలిటికల్ కన్వర్జేషన్ మంచిగా లేదు. అండ్ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ అసలు లేవు. సినిమాటిక్ బాగుంది అండ్ సినిమాటిక్ బాగానే ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. సినిమాటిక్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. అండ్ నో ఎమోషన్స్ లేవు, థ్రిల్లింగ్ ఎమోషన్స్ లేవు. అసలు ఏంద్రా ఇది అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ టెంపర్ అనేది రాడ్. బట్ మోహన్ లాల్ యాక్టింగ్ బాగుంది. అండ్ పృథ్వీరాజ్ గారు అయితే డొల్ల, అసలు ఏం లేదు. హై బిల్డప్ మీద బిల్డప్ బట్ ఎలివేషన్ బిల్డప్ ఇస్తూనే ఉన్నాడు. కానీ స్టోరీ లో ఉంది. ఇంత స్టోరీ లో ఉంటే ఎంత బిల్డప్ ఇచ్చినా డొల్లనే కదా. అండ్ నాకైతే ఇంత అనిపిస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ ఒకసారి అయితే మూవీ చూడొచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.